నమస్తే వెల్కమ్ టు హెచ్బిఎన్ న్యూస్. ములుగు జిల్లా ఏటూరు నాగర్ మండలం రోహిర్గా శంకరాజుపల్లికి చెందిన సినీ నటుడు సంజోష్ తన సంజోష్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సంజోష్ మిత్రుడైన హైదరాబాద్కు చెందిన శంకర్ నేత్రాలయ కంటి వైద్యుల సహకారంతో కంటి పరీక్షలు హెల్త్ క్యాంపు ఏటూరు నాగర్ మండల కేంద్రంలోని గిరిజన భవన్లో ఈ మెగా హెల్త్ శిబిరం 10 రోజుల పాటు నిర్వహించి తన పుట్టిన గడ్డకు ఏదో ఒక సేవ చేయాలన్న దృక్పథంతో నిర్వహిస్తున్నట్లు నటుడు సంజోష్ తెలిపారు. నేను చేపడుతున్న ఈ సేవా కార్యక్రమాలకు సహకరిస్తున్న నా మిత్ర బృందానికి మీడియా మిత్రులకు ధన్యవాదాలు తెలిపారు. నేను పుట్టిన గడ్డకు భవిష్యత్తులో మరిన్ని సేవలు అందిస్తానని సంజోష్ అన్నారు. సంజోష్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 10 రోజుల పాటు చేపట్టిన ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని సందర్శించిన మంత్రి సీతక్క తనయుడు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ యూత్ కార్యదర్శి కుంజ సూర్య ఈ సందర్భంగా మాట్లాడుతూ తన మిత్రుడితో కలిసి తన సేవా సంస్థ పేరుతో పుట్టిన గడ్డకు సేవ ఆలోచన రావడం అనేది చాలా గొప్ప మనసు అన్నారు. సినీ రంగంలో మరింత ఎదగాలని కోరుకుంటూ ఇలాంటి సేవలను మరెన్నో అందించాలని సంజోష్ ను అభినందించారు. నమస్కారం. నేను మీ యాక్టర్ సంజోష్. నా ఫౌండేషన్ సంజోష్ ఫౌండేషన్ స్థాపించడం జరిగింది. దాని ద్వారా మన ములుగు జిల్లాలో ఇంతకుముందు కొన్ని గవర్నమెంట్ స్కూల్ పిల్లలకు కానీ ట్రైబల్స్ కానీ కొన్ని చారిటీ ప్రోగ్రామ్స్ చేయడం జరిగింది. సో ఈరోజు అక్టోబర్ 22 రోజు లాంచ్ చేసాం. అంటే నా సంజోష్ ఫౌండేషన్ ద్వారా మొబైల్ ఐ క్యాట్రాక్ట్ సర్జరీ కంటి పొర సర్జరీస్ చేపిస్తున్నాం ఇక్కడ. సో చాలా విజయవంతంగా జరుగుతుంది. సో మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు అండ్ డిస్ట్రిక్ట్ ఎస్పీ గారు అడిషనల్ ఎస్పీ గారితో సహా అందరు సపోర్ట్ చేస్తున్నారు. మన ఐటీడీఏ స్టాఫ్ అంతా కూడా ఐటీడీఏ పిఓ గారు అండ్ ఐటీడీఏ స్టాఫ్ అంతా ఏపీఓ గారు అందరూ సపోర్ట్ చేస్తున్నారు. సో జనాలు మేము అనుకున్న దానికంటే కంటి పరీక్షల కోసం కంటి క్యాట్రాక్ట్ సర్జరీ టెస్ట్ల కోసం చాలామంది వస్తున్నారు. నాకు ఇంకా చాలా రకాలుగా దీన్ని నీడ్ఫుల్గా ఎక్స్టెన్షన్ చేయాలని ఉంది. బట్ కొన్ని మాకున్న షెడ్యూల్ ప్రకారం ఇది జరుగుతుంది. కానీ ఫ్యూచర్లో కూడా సో వీళ్ళందరికీ ఉపయోగపడే కార్యక్రమం ఈ కంటికి సంబంధించిన కార్యక్రమాలు ఇంకా షెడ్యూల్ చేస్తాను నా సంజోష్ ఫౌండేషన్ ద్వారా. సో నాకు ఇక్కడ ఉన్న ఎందుకంటే నేను ఇక్కడ ఏటూరు నగరంలో పుట్టి ఫిలిం ఇండస్ట్రీకి వెళ్ళి ఒక హీరో స్థాయికి ఎదిగాను. సో నాకు ఇక్కడ ఉన్న వాళ్ళ కష్టాలు అన్నీ నాకు తెలుసు. కాబట్టి మన జిల్లా కోసం ఎంత చేయాలో అంత చేయడానికి నా వంతు ప్రయత్నం చేస్తున్నాను. నేను కానీ మా టీం కానీ నా మిత్రులు కానీ ప్రభాకర్ భాయ్ లాంటి వాళ్ళు, కోడి వెంకట్ లాంటి వాళ్ళు అందరూ కానీ ఎర్లీ మార్నింగ్ 6 o'clock లేచి నైట్ 9-10 వరకు అంతా స్కెడ్యూలింగ్ కానీ వీళ్ళందరినీ కానీ మానిటరింగ్ చేయడం కానీ జరుగుతుంది. సో వీళ్ళందరూ లేకపోతే ఇదంతా పాసిబుల్ అయ్యేది కాదు. సో నా మిత్రులందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సో మీడియా మిత్రులు కూడా చాలా బాగా కవరేజ్ చేసి అందరికీ రీచ్ అయ్యేలాగా చేస్తున్నారు. సో ప్రతి కార్యక్రమం సంజోష్ ఫౌండేషన్ ద్వారా ముందుగా మన ములుగు జిల్లా కోసం ఎంత చేయాలో అంత చేయడానికి ట్రై చేస్తాను. మీ అందరూ ఆశీర్వాదాలు అన్నీ ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. శంకర్ నేత్రాలయ ఆధ్వర్యంలో మరి సంజోష్ గారు ఈ విజన్ ఇన్ఫోటిక్ వారితోటి ఇద్దరు ఫ్రెండ్స్ ఇద్దరు కలిసి కొలాబరేట్ అయిపోయి మరి మారుమూల గ్రామమైన మన మారుమూల పల్లెలకు ఏదో ఒకటి చేయాలని మరి ఇక్కడి నుంచి ఎదిగి ఇక్కడే చదువుకొని మరి సినిమాలోకి వెళ్ళి ఆ రంగంలో కూడా స్ట్రగుల్ అవుతూ ఇప్పుడిప్పుడే కాబట్టి స్ట్రగుల్ అవుతూ మంచి స్టార్గా ఎదిగే టైంలో కూడా ఆయన సామాజిక బాధ్యతను మర్చిపోకుండా మరి నా ఊరికి నేను పుట్టిన గడ్డకు ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో మరి 2 years నుంచి నేను అనుకున్నాను చాలా ఎర్లీగా అయిపోయింది అనుకున్నాను. కానీ
చాలా ఎప్పటి నుంచో ఈయన విజన్ ఎప్పటి నుంచో కాదు, చాలా రోజుల ముందు నుంచి, చాలా ఇయర్స్ ముందు నుంచి కష్టపడితే వారు చెన్నైకి రికమెండ్, మన ఉపేంద్ర గారు వీరి టీము విజన్ ఇన్ఫోటిక్ వారందరూ కలిసి రికమెండ్ చేస్తే వాళ్ళు ఈ రోజు రావడం జరిగింది. అలాగే ఇక్కడ 10 days క్యాంప్ ఏదైతే నిర్వహిస్తున్నారో మరి మనము చూస్తూనే ఉన్నాము. చాలా మందికి వేరే వేరే జబ్బులలో అవగాహన ఉంటుంది తప్ప కంటి కనబడకపోతే చిన్న జబ్బు అనుకుంటారు, చిన్న ప్రాబ్లమే అనుకుంటారు. కాబట్టి చాలా మంది ఎందుకులే హాస్పిటల్కి వెళ్ళడం, ఎందుకులే అన్నట్టు అనుకుంటారు, ఏజ్ అయిపోయింది కదా ఎందుకు వెళ్ళడం అనుకుంటారు. కానీ వారు అలా కాదు, మరి ఏదో ఒకటి చేయాలి. మరి ఇప్పుడు కళ్ళు కనపడకపోవడం కూడా మరి దానివల్ల కూడా చాలా సమస్యలు ఏర్పడతాయి అని చెప్పేసి మరి వారికి ఏదో ఒకటి చేయాలని చెప్పేసి ఇక్కడ ఎంతో కాస్ట్ తో కూడుకున్న ఇది జబ్బు అనుకోవచ్చు, జబ్బు కాదు ఒక డిసీజ్ అనుకోవచ్చు ఇది. మరి మనం హాస్పిటల్కి పోతా ఉంటాము, ప్రైవేట్ హాస్పిటల్కి పోతే 1,00,000 2 లక్షలు అవుతా ఉంటాయి చాలా మందికి. ఆ భయంతో కూడా చాలా మంది వెళ్ళలేకుండా ఇక్కడే ఉంటారు. కాకపోతే మరి వీరు అక్కడ దాకా వెళ్ళలేరు కాబట్టి ఆ హాస్పిటల్ నే మొత్తం సిస్టమ్ నే ఇక్కడ దాకా తీసుకొని వచ్చి మన మారుమూల గ్రామాలకు కూడా మరి అంత కాస్ట్ ఒక రూపాయి కూడా తీసుకోకుండా ఎంతో ఫ్రీగా వారు కష్టపడిన దాంట్లో సమాజ సేవ చేయడం ఒక దృక్పథంతో మరి సంజోష్ గారు వాళ్ళ టీం ఏదైతే ఉందో మరి ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా గర్వకారణం, చాలా గొప్పది కూడా. మరి ఇలాంటి కార్యక్రమాలు మీరు ఎన్నో చేయాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఇంకా ఎన్ని అవకాశాలు వచ్చినా కూడా మా తరపున మేము కూడా, మా యూత్ ఉన్నారు, మేము ఉన్నాం, మా నాయకులు ఉన్నారు, ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా వారి సామాజిక బాధ్యత గుర్తు చేస్తూ మనందరికీ కూడా ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నా కూడా మనకు ఊరి కోసం ఏదో చేయాలని చెప్పి ఉద్దేశంతో ఇక్కడ వచ్చారు. అలాగే మనం ఇక్కడ ఉన్నాము, ఎంతో సంపాదించుకుంటున్నాము, ఎంతో పేరు మరి ఎంతో ఏదో ఒకటి చేసుకుంటూ మనం కూడా డబ్బులు సంపాదించుకుంటున్నాం. కాబట్టి దాంట్లో ఒక రూపాయి వంతైనా మనము ప్రజల కోసం ఖర్చు చేసి వారికి ఏదో ఒక విధంగా సహాయపడుతూ ఇలాగే సంజోష్ లాగా అలాగే వారి టీం లాగా మనందరం కూడా ప్రజలకు ఇన్స్పైరింగ్ గా ఉండాలని చెప్పేసి ఉద్దేశంతో నేను చేస్తున్నాను. నేను అందరికీ పిలుపునిస్తున్నాను. అలాగే మనం సోషల్ మీడియా లైక్లు వచ్చిందా అది లైక్లు వచ్చిందా కాదు, మనకు మనం లైక్లు తెచ్చుకోవాలా. అంటే నాకు ఆత్మ సంతృప్తి నాకున్నప్పుడే ఎంతైనా నేను సాధించవచ్చు. ఒక 1000 లైక్లు వచ్చి 2000 లైక్లు వచ్చినాయి కాదు, మనం ఉన్నప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు నేను మంచి పని చేశానా అనుకొని ఈ రోజు మంచి పని చేశాను అని గర్వంగా వీరి టీం ఇవాళ మంచిగా అనుకోవచ్చు. అలాగే ప్రతి ఒక్కరు కూడా అలా ఏదో బిల్డప్ల కోసం సోషల్ మీడియా కోసం కాకుండా మనం ఏంటంటే మనం ఏం చేస్తున్నాము, మరి మనకు మనం లైక్ చేసుకుంటున్నామా అన్నది మరి మనం చూసుకుంటూ మన సామాజిక సేవ ఇంకా మరింత ముందు చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు ఇంకెన్నో చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మన ములుగు తరపున కోరుకుంటున్నాను. అందరికీ థ్యాంక్ యూ.
ఆపరేషన్ ఈ ఆపరేషన్ మూడో స్టెప్ చెప్పండి కనపడతలేదా ఇక్కడ రంధ్రం అది చూడండి ఏ పక్కలో ఉంది పైకి ఉంది సూపర్ ఇది సూపర్ నెక్స్ట్ గుడి సైడ్ నెక్స్ట్ సూపర్ నెక్స్ట్ ఒక్క నిమిషం